B10 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రంను రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత కొంతకాలంగా ఆపరేషన్ థియేటర్ వసతులు లేక మందుల కొరత బాగా ఉందని, టీబీ వార్డులో ఉన్న పలు రోగులకు ధైర్యాన్ని నింపారు. అనంతరం ఆసుపత్రిలో నిధుల కొరత, మందుల కొరత ఉందని డాక్టర్లు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత హాస్పిటల్లో కూడా అన్ని విధాలుగా రోగాలకు సంబంధించి డిస్కస్ చేయడం డాక్టర్స్ కాబట్టి ఇక్కడ కొన్ని అవసరాలు ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు కూడా గత కొంతకాలంగా కూడా ఎక్విప్మెంట్ లేకుండా ఆపరేషన్ థియేటర్లు కట్టినా కానీ కూడా అక్కడ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా లేవని చెప్పడం తెలియజేస్తుంది. అదేవిధంగా కమిటీలు చేసినప్పుడు ఆసుపత్రి కూడా చూసినప్పుడు డాక్టర్లు కూడా చాలా నీట్గా పెట్టుకోవడం, మెయింటైన్ చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా పెట్టారు, ఆసుపత్రులు నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కొన్ని వారికి ఉండేటువంటి ఇబ్బందులు కానీ ఇంకా కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా అడిగారు. సరే, ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితులు ఉన్నందువల్ల దాదాపు ఒక 4 నుంచి 5 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ కావాలంటే అది సొంతంగా నేనే తెప్పించడానికి వారికి ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క హాస్పిటల్ను 50 బెడెడ్ హాస్పిటల్గా చేయాలని కూడా డాక్టర్లు కోరుతూ ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు 2019 ఎన్నికల కంటే ముందు ఈ యొక్క జీవోలు కూడా బనగానపల్లి 100 బెడెడ్ హాస్పిటల్గా, దీన్ని 50 బెడెడ్ హాస్పిటల్గా అప్పుడు ఉండేటువంటి మంత్రి ఫారూక్ గారు ఈ యొక్క జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. కాలక్రమంలో ఓన్లీ ఆ జీవోలు మళ్ళీ ఒక బనగానపల్లికి మాత్రమే కంటిన్యూ చేశారు. తర్వాత దీన్ని కూడా 50 బెడెడ్ హాస్పిటల్లో మార్చడానికి ప్రయత్నం చేయాలని కూడా అడిగడం జరిగింది. ఖచ్చితంగా 50 బెడెడ్ హాస్పిటల్ రావడానికి నా వంతు ప్రయత్నంగా కూడా మేము చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఎలాబొరేటెడ్ ఉండేటువంటి పోస్ట్ మార్టం రూమ్లో ఒకటి అడిగారు, తర్వాత వాటర్ ప్లాంట్ ఒకటి అడిగారు, మినరల్ వాటర్ ప్లాంట్, ఇంకా మిగతా అడిగినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా త్వరలోనే ఎవరైతే పబ్లిక్ వస్తున్నారో వచ్చేటువంటి రోగులకు కానీ వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోమని చెప్పి కోరడం జరిగింది. వారందరూ కూడా అన్ని విధాలు సహకరిస్తామన్న ఇద్దరి కోసము. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మాటలు చెప్పడమే కాదు, ప్రజలకు ఇబ్బంది లేకుండా రోగులు ఎవరైతే వస్తారో ఆ రోగులకు అనేకమైన వసతులు కావాలి. ఆ వసతులకు తగినట్టు కావాలంటే ఎక్విప్మెంట్ ఉండాలి. కేవలం స్టాఫ్ మాత్రం ఉంటే సరిపోదు. వారికి తగినటువంటి ఎక్విప్మెంట్ మిగతావన్నీ కూడా జస్ట్ తొందరలో తీరుస్తామని చెప్పి ఈరోజు కమిటీ కూడా అన్నింటికీ వారికి అడిగిన అన్ని విధాలు కూడా తీర్మానం చేసి కమిటీకి తీర్మానం చేయడం జరిగింది.